శుభోదయం. నమస్తే టు వన్ అండ్ ఆల్. నేను మీ సింధు బల్సప్, ద సెక్రటరీ ఆఫ్ వాంప్రజ్ఞ యలంక విభాగ్. వెల్కమ్ టు చిన్న కథ చిటికిలో అయిపోతుంది. టుడే స్టోరీ ఈస్ జర్నీ టు విజ్డమ్ అండ్ గ్రాటిట్యూడ్. ఒక నిశ్శబ్దమైన గ్రామంలో కొండల నడుమ అర్జున్ గారు అనే బాలుడు నివసించేవారు. ఆయన అత్యంత మేధావులు అయినప్పటికీ అసహన స్వభావం కలిగినవారు. శ్రమ లేకుండానే, కాలక్షేపం లేకుండానే విజయాన్ని త్వరగా సాధించాలనే ఆకాంక్ష కలిగినవారు. ఒక సందర్భంలో జ్ఞానసంపన్నులైన గురువర్యులు ఆ గ్రామానికి విచ్చేసి విశాలమైన వటవృక్షం క్రింద ఉపదేశం ఆరంభించారు. సమీప గ్రామాల నుండి అనేకులు వారి సమీపానికి చేరి విద్యను అభ్యసించసాగారు. అర్జున్ గారికి మాత్రం కొంత సందేహభావం కలిగింది. ఒక జ్ఞానవంతులైన వృద్ధ మహాశయులు నాకు ఏమి బోధించగలరు అని మనస్సులో అనుకున్నప్పటికీ ఆసక్తి వలన ఆయన కూడా గురువర్యుల సమీపానికి చేరుకున్నారు. మొదటి దినమే గురువర్యులు అర్జున్ గారికి ఒక చిన్న కార్యాన్ని అప్పగించారు. ఈ విత్తనాన్ని నాటి ప్రతిరోజూ క్రమశిక్షణతో నీరు పోయాలి. అర్జున్ గారు కొంత అసంతృప్తితో వినయపూర్వకంగా ఇలా ప్రశ్నించారు. గురువరా, ఇదేనా? నేను విద్యను నేర్చుకోవడానికి వచ్చానుగాని వ్యవసాయం చేయడానికి కాదు. అయినప్పటికీ గురువర్యుల ఆదేశాన్ని గౌరవించి అర్జున్ గారు అర్ధహృదయంతో ఆ కార్యాన్ని ప్రారంభించారు. కొన్ని దినములు గడిచినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదు. అందుచేత ఆయన మళ్లీ గురువర్యుల సమీపానికి వెళ్లి ఇలా వినయపూర్వకంగా తెలిపారు. గురువర్యా, ఇది ప్రయోజనకరంగా అనిపించడం లేదు. ఈ విత్తనం మొలకెత్తడం లేదు. గురువర్యులు సౌమ్యస్మితంతో ప్రశ్నించారు. మీరు ప్రతిరోజు క్రమంగా నీరు పోస్తున్నారా? అర్జున్ గారు కొంత సంకోచంతో సమాధానమిచ్చారు. కొన్నిసార్లు మాత్రమే పోస్తున్నాను గురువర్యా. ఇతర కార్యాలలో నిమగ్నమై ఉన్నప్పుడు మానేస్తాను. గురువర్యులు మరేమీ వ్యాఖ్యానించలేదు. తరువాత అర్జున్ గారు సంపూర్ణ నిబద్ధతతో ఆ కార్యాన్ని నిర్వహించాలని సంకల్పించారు. ప్రతిరోజూ క్రమశిక్షణతో నీరు పోసేవారు. మొక్కను జంతువుల నుండి రక్షించేవారు. చుట్టుపక్కల ఉన్న కలుపు మొక్కలను తొలగించేవారు. కొన్ని వారాల అనంతరం ఒక సుకుమారమైన పచ్చని మొలక దర్శనమిచ్చింది. అర్జున్ గారు ఆశ్చర్యచకితులయ్యారు. మరింత శ్రద్ధతో దానిని సంరక్షించారు. కాలక్రమేణా అది దృఢమైన మొక్కగా అభివృద్ధి చెందింది. అప్పుడు గురువర్యులు మళ్లీ ఉపదేశించారు. మీరు దర్శిస్తున్నది సాధారణమైన మొక్క కాదు. ఇది మీ సహనం, క్రమశిక్షణ, విశ్వాసాల ప్రతిఫలము. విజయం కూడా ఇలానే క్రమంగా అభివృద్ధి చెందుతుంది. అర్జున్ గారు తమ అపరాధాన్ని గ్రహించారు. శ్రమ లేకుండా ఫలితాలను ఆశించడం, మార్గదర్శకత్వాన్ని సందేహించడం తగదని అవగాహన పొందారు. వెంటనే వినయపూర్వకంగా గురువర్యులకు నమస్కరించారు. గురువర్యా, ఒక మొక్కను ఎలా పెంచాలో మాత్రమే కాకుండా నా జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా బోధించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు అని వినమ్రంగా అభివ్యక్తి చేశారు. ఆ దినం నుండి అర్జున్ గారు గురువర్యులను అత్యంత గౌరవభావంతో, కృతజ్ఞతతో అనుసరించారు. అనేక సంవత్సరాల అనంతరం ఆయన విజయశీలులయ్యారు. అది ఆయన మేధస్సు వలన మాత్రమే కాదు, మార్గదర్శకత్వాన్ని గౌరవించడం మరియు కృతజ్ఞతతో జీవించడం వలన సాధ్యమైంది. టాప్ నీతి: గురువర్యుల పట్ల కృతజ్ఞతాభావం కలిగిన వారే నిజమైన విజయాన్ని సాధించగలరు. Hope you all enjoyed listening to your story. If this touched your heart, like it, express your experience in comments. If you want to motivate others, do share it. Follow for more meaningful stories. See you tomorrow with a brand new story on Chinna Kathalu Chitikilo Aipotindi. Thank you. Sarve Jana Sukhino Bhavantu.